ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. ఆఫీస్కొచ్చినా చుట్టం చూపులా వచ్చి వెళ్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో డ్యూటీలకు రాని ఉద్యోగులపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. 2 లక్షలకు పైగా జనాభా ఉంది. వీరందరికీ సేవలు అందించడానికి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 542 మంది ఉద్యోగులు ఉన్నారు. శానిటేషన్ విభాగంలో 378 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరొక 164 మంది ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 164 అవుట్సోర్స్ ఉద్యోగులు రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొందరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది చుట్టం చూపులా కూడా మున్సిపల్ ఆఫీసుకు రావడం లేదు. పని చేయకుండా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదాయం ఉన్న విభాగాల్లో అవుట్సోర్స్ ఉద్యోగులు అడ్డాలు వేశారు. ఒకవేళ అక్కడ బదిలీ చేస్తే రాజకీయ నాయకులతో పైరవీలు చేయించుకొని అక్కడే ఉంటున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎలాంటి పరిస్థితి ఉందో నిర్మల్ మున్సిపాలిటీలో ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ అవుట్సోర్స్ ఉద్యోగుల డుమ్మాలపై కమిషనర్ రాజు విచారణ చేపట్టారు. ఏ విభాగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారో, ఎవరు విధులకు డుమ్మాలు కొడుతున్నారనే వివరాలను సేకరించారు. హాజరు కాని వారి వివరాలు సేకరించారు. నివేదికను రూపొందించారు. ఆ నివేదికను మున్సిపల్ పాలకవర్గం ముందు ఉంచుతామంటున్నారు. పాలకవర్గం నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామంటున్నారు. డ్యూటీలకు డుమ్మాలు కొట్టకుండా బయోమెట్రిక్ అమలు చేస్తామంటున్నారు కమిషనర్. నెలకు అవుట్సోర్స్ ఉద్యోగులకు ₹1 కోటి జీతాలు చెల్లిస్తున్నామన్నారు. జీతాలు తీసుకున్న వారందరూ ప్రజలకు సేవలందించాలన్నారు కమిషనర్. మీరు చెప్పినట్టు ఏంటంటే కొంతమంది డ్యూటీస్కి రాకపోయినా కూడా వాళ్ళకి సాలరీలు చేస్తున్నారు, లేకపోతే పని చేయకపోయినా కూడా చేస్తున్నారు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి సెక్షన్ 8 అందరికీ కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళకి సంబంధించిన అటెండెన్స్ అనేది కంపల్సరీగా సెక్షన్ 8 వాళ్ళే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డ్యూటీకి రాకపోయినా కూడా వాళ్ళకు అటెండెన్స్ బిల్ సర్టిఫై చేస్తే కన్సర్న్ సెక్షన్ 8 మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో బయోమెట్రిక్ సంబంధించిన కూడా ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తాం. కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీలకు డుమ్మాలు కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.